హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. అత్యంత శక్తివంతమైన రాఫెల్ యుద్ధ విమానాలు ఇప్పుడు ఇక్కడే అడుగుపెట్టబోతున్నాయి. ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరం, భారత్ పాక్ సరిహద్దుకు సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వైమానిక స్థావరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్తరం, పశ్చిమ రెండు దిక్కులను కవర్ చేయడానికి అంబాలా ఎయిర్ బేస్ ఎంతో కీలకంగా ఉంటుంది. భౌగోళికంగా చూస్తే కూడా అటు ఎల్ఓసి ఇటు ఎల్ఏసికి దాదాపు సమాన దూరంలోనే ఉంటుంది. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ అధీనంలో పనిచేస్తుంది. అంబాలా ఎయిర్ బేస్లో ఆల్రెడీ 2 స్క్వాడ్రన్ల జాగ్వార్ యుద్ధ విమానాలున్నాయి. ఇప్పుడు రాఫెల్ జెట్స్ను కూడా అంబాలాలోనే ఉంచనున్నారు. అంబాలా ఎయిర్ బేస్ కు చాలా చరిత్ర ఉంది. శత్రు దుర్భేద్యమైన ఈ వైమానిక స్థావరం వ్యూహాత్మకమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. 1947-48లో పాకిస్తాన్పై జరిగిన యుద్ధం నుండి కార్గిల్ వరకు గతేడాది బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో అత్యంత కీలకంగా పనిచేసింది. 1965 యుద్ధంలో పాకిస్తాన్ B-57 బాంబర్లతో విరుచుకుపడిన అంబాలా ఎయిర్ బేస్ చెక్కు చెదరలేదు. లోపలున్న చర్చ్ మాత్రమే దెబ్బతింది. ఫ్రెంచ్ మిస్టరీ విమానం జాగ్వార్ 2 స్క్వాడ్రన్లు, మొదటి MiG-21 బైసన్ స్క్వాడ్రన్, ఇప్పుడు రాఫెల్స్ మొదట అంబాలాలోనే అడుగుపెడుతున్నాయి. ఇది శత్రువుల నుండి తప్పించుకోవడానికి సులభంగా ఉంటుంది. అక్కడి నుండి సైన్యం ఎక్కడికి కదలకుండానే శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. వైమానిక స్థావరం తగినంత ఎత్తులో ఉండటంతో ఆస్తులు, ఇతర మౌలిక సదుపాయాలను రక్షించుకోవచ్చు. అలాగే అత్యాధునిక టెక్నాలజీ, ఆర్మీ 2 కార్ప్స్ HQతో అనుసంధానించబడి బలమైన మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. ఇక స్వాతంత్రానికి ముందు 1930లో అంబాలా వైమానిక స్థావరం రాయల్ ఎయిర్ ఫోర్స్ కు ప్రధాన కార్యాలయంగా పనిచేసింది. ఇది మొదటి IAF యూనిట్ అయిన నంబర్ 1 స్క్వాడ్రన్ ను కలిగి ఉంది. మొదట కరాచీలో ఉన్న ఈ యూనిట్ ను తరువాత అంబాలాకు తరలించారు. ప్రారంభంలో డి హవిలాండ్ 9A, బ్రిస్టల్ F-2B వంటి విమానాలు మాత్రమే అంబాలా నుంచి పనిచేసేవి. అయితే 1938 జూన్ 18న శాశ్వత వైమానిక స్థావరంగా మార్చారు. ఆపరేషన్ సఫెద్ సాగర్, కార్గిల్ యుద్ధంలో వైమానిక కార్యకలాపాలు 2001-2002 ఇండియా పాకిస్తాన్ మిలిటరీ స్టాండ్ ఆఫ్ ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో కూడా ఈ స్థావరం కీలక పాత్ర పోషించింది. 1999లో సఫేద్ సాగర్ సమయంలో అంబాలాకు చెందిన జాగ్వార్ యోధులు ఇక్కడి నుండే పలు బాంబు దాడులను చేశారు. సూఫీ సెయింట్ పీర్ బాబాకు అంకితం చేయబడిన ఈ స్థావరం అన్ని ప్రధాన కార్యకలాపాల సమయంలో వారిని రక్షిస్తుందని నమ్ముతారు అక్కడి సిబ్బంది. తొలి బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ పాక్ సరిహద్దుకు సుమారు 220 కిలోమీటర్ల దూరంలోని అంబాలా వైమానిక స్థావరంలో మోహరించనున్నారు. మరి కాసేపట్లోనే రాఫెల్ యుద్ధ విమానాలు ల్యాండ్ కాబోతున్నాయి అంబాలాలో. దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ దృశ్యాల్ని కూడా మీరు TV9 స్క్రీన్ మీద చూస్తున్నారు. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఇంకా ఎంతసేపట్లో ల్యాండింగ్ జరుగుతుంది? అక్కడి అలర్ట్ గురించి చెప్పండి. యావత్ దేశం ఉద్విగ్నంగా ఈ ఫైటర్ జెట్స్ కోసం ఎదురు చూస్తుంది. మరి కాసేపట్లో ఆ ఫైటర్ జెట్స్ అంబాలా ఎయిర్ బేస్ ని చేరుకోబోతున్నాయి. ఆల్రెడీ భారత గగన తలంలోకి, భారత సముద్ర తలంలోకి ఇప్పటికే ప్రవేశించున్నాయి. ఇంకాసేపట్లో ఎయిర్ బేస్ కూడా చేరుకుని ల్యాండ్ అవుతాయి. వీటికి స్వాగతం పలకడం కోసం అంబాలా ఎయిర్ బేస్ లో అధికార యంత్రాంగం, అంటే ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన సీనియర్ అధికారులందరూ కూడా అక్కడ ఉన్నారు. అదే సమయంలో అక్కడ నిషేధాజ్ఞలను సైతం అమలు చేస్తున్నారు. వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీని
ఆల్రెడీ పోలీస్ అధికారులు నిషేధించారు. భారతదేశానికి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఉండకూడదని చెప్పి పోలీసులు ముందుగానే మీడియాకు సైతం ఈ సమాచారాన్ని అందజేశారు. అయితే ఈ యుద్ధ విమానాల రాకతో భారత వైమానిక దళం ఎంతో పటిష్టమైందని చెప్పవచ్చు. ఇది ఒక గేమ్ చేంజర్గా రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. ఇవి 4th జనరేషన్ ఫైటర్ జెట్స్. ప్రపంచంలోనే అత్యాధునికమైన ఫైటర్ జెట్స్లలో ఇది ఒక శ్రేణి. వాటికి సంబంధించినవిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా దక్షిణాసియాలో ఇవే అత్యంత శక్తివంతమైనవి, అలాగే అత్యంత అధునాతనమైనవి అని నిపుణులు చెప్తున్నారు. అంటే చైనా కంటే కూడా మెరుగైన యుద్ధ విమానాలు ప్రస్తుతం మనం కలిగి ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా చైనా దగ్గరున్న చెంగ్డు J-20 రకం యుద్ధ విమానాలు దక్షిణాసియాలో అత్యంత మెరుగైనవిగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే పాకిస్తాన్ కూడా అమెరికన్ మేడ్ F-16 యుద్ధ విమానాలని కలిగి ఉంది. ఇప్పుడు వాటిని మించి శక్తి సామర్థ్యాలు కలిగిన యుద్ధ విమానాలను భారత అమ్ముల పొదిలోకి చేర్చుకోబోతుంది. దీంట్లో ఇంకా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. కేవలం ఇదొక యుద్ధ విమానంగా మాత్రమే కాదు, అత్యంత శక్తివంతమైన రాడార్ గాను దీన్ని ఉపయోగించుకోవచ్చు. చుట్టూ ఒక 100 కిలోమీటర్ల పరిధి వరకు రాడార్ ని స్కాన్ చేయగలిగే కెపాసిటీ ఉంది. అలాగే ఏకకాలంలో 40 లక్ష్యాలను నిర్దేశించుకునే శక్తి సామర్థ్యాలు కూడా దీనికి ఉన్నాయని చెప్తారు. అంతేకాదు సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం కూడా దీంట్లో చాలా పటిష్టంగా ఉంది. అంటే దీనికున్న రాడార్ వ్యవస్థ సుదూరంగా ఈ యుద్ధ విమానాన్ని టార్గెట్ చేసుకుని విడుదల చేసిన మిసైల్ ని గుర్తించగలుగుతుంది. తద్వారా దాన్ని మధ్యలోనే డిస్ట్రాయ్ చేయడం సాధ్యపడుతుంది. అలాగే ఎయిర్ టు ఎయిర్ మిసైల్ దీనికి ఫిట్ చేయొచ్చు. ఎయిర్ టు ఎయిర్ తో పాటుగా ఎయిర్ టు ల్యాండ్, అలాగే యుద్ధ నౌకల్ని సైతం విధ్వంసం చేయగలిగిన క్షిపణుల్ని దీంట్లో, అంటే ఆ మిసైల్స్ ని దీంట్లో పెట్టడానికి వెసులుబాటు ఉంది. అత్యంత ఎక్కువ పేలోడ్ ని కూడా తీసుకెళ్లగలిగే సామర్థ్యం దీనికి ఉంది. ఇట్లాంటి అనేక ప్రత్యేకతలు, అనేక విశిష్టతలు కలిగిన యుద్ధ విమానం ఇప్పుడు భారత అమ్ముల పొదిలో చేరబోతోంది. 5 యుద్ధ విమానాలు చేరుకుంటాయి. అంబాలా ఎయిర్ బేస్ లో అందుకు తగిన ఏర్పాట్లను చేశారు. దీంతో పాటు తూర్పు వైమానిక దళం కోసం కూడా, అంటే నెక్స్ట్ బ్యాచ్ లో వచ్చే యుద్ధ విమానాల్ని వెస్ట్ బెంగాల్లో ఉన్న తూర్పు వైమానిక దళానికి అందజేసేందుకు అక్కడ కూడా ఏర్పాట్లను చేసి పెట్టారు. మొత్తం 400 కోట్ల రూపాయలతోటి దీనికి తగిన మౌలిక వసతులను, అంటే యుద్ధ విమానాలను నిలిపి ఉంచడానికి అవసరమైన హ్యాంగర్లు, వాటికి రెగ్యులర్ మెయింటెనెన్స్ కు అవసరమైన పరికరాలు, ఇవి ఇతరత్ర అన్ని కలిపి 400 కోట్లతో అందుకు తగిన మౌలిక వసతులను సైతం భారత వైమానిక దళం సిద్ధం చేసి ఉంచింది. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ లో ఈ 5 యుద్ధ విమానాలు వచ్చాయి. అందులో ట్రైనర్, అంటే ట్రైనింగ్ కోసం ఉపయోగించే ఫైటర్ జెట్ కూడా ఉంది. దాంట్లో ఉండే ప్రత్యేకతలు సాధారణ యుద్ధ విమానం కంటే దాంట్లో శిక్షణకు కూడా అనుకూలంగా ఏర్పాట్లు ఉంటాయి. శిక్షణ అన్నంత మాత్రాన కేవలం శిక్షణ కోసం మాత్రమే యుద్ధానికి పనికిరాదు అనుకోవడానికి లేదు. అది యుద్ధం సమయంలో యుద్ధానికి ఉపయోగించవచ్చు, సాధారణ సమయంలో శిక్షణకు ఉపయోగించగలిగేలాగా దాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దిన ఫైటర్ జెట్ అది. అట్లాంటి ట్రైనర్ జెట్ తో కలిపి 5 ఇక్కడికి చేరుకుంటున్నాయి. మొత్తం 36 విమానాలని ఆర్డర్ చేయగా అందులో 6 ట్రైనింగ్ కి సంబంధించినవి, మిగతా 30 ఫైటర్ జెట్స్ గా మనం చెప్తా ఉంటాం. ఈ ఫస్ట్ బ్యాచ్ లో 5 ఇప్పుడు ప్రస్తుతం భారతదేశానికి చేరుకున్నాయి. కాకపోతే అంబాలా ఎయిర్ బేస్ కి మరి కాసేపట్లో చేరుకుంటాయి. ఆ ఉద్విగ్న క్షణం కోసం యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. రైట్ మహాత్మా, అంబాలా దగ్గర పరిస్థితి గురించి ఒకసారి చెప్తారా? ఎటువంటి అలర్ట్ అక్కడ కొనసాగుతోంది? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అంబాలా ఎయిర్ బేస్ అనేది భారతదేశంలో అత్యంత కీలకమైన ఎయిర్ బేస్ గా మనం చెప్పుకుంటాం. ఇటు పాకిస్తాన్ సరిహద్దులకైనా, అటు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ చైనాతో కలిగిన సరిహద్దులకైనా క్షణాల్లో దూసుకెళ్లగలిగే సామర్థ్యం అంబాలా ఎయిర్ బేస్ నుంచి ఉంటుంది. అది అత్యంత కీలకమైన స్థావరంగా మనం చెప్పుకుంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు పాకిస్తాన్ వైపు నుంచి ఉద్రిక్తతలు మనకు రెగ్యులర్ గా ఉంటున్నాయి. చైనా కూడా అడపాదడపా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతూనే ఉంది. సో అట్లాంటి పరిస్థితుల్లో అంబాలా ఎయిర్ బేస్ అన్నది కీలకం కాబట్టి ఫస్ట్ బ్యాచ్ యుద్ధ విమానాలను తీసుకొచ్చి అక్కడే పెడుతున్నారు. అందుకోసం యుద్ధ విమానాలు వస్తున్న సందర్భంగా నగరం అంతటా కూడా, అంబాలా పట్టణం అంతటా నిషేధాజ్ఞల్ని పోలీసులు అమల్లోకి తీసుకొచ్చారు. అంబాలాలో ఆల్రెడీ 144 సెక్షన్ ని విధించడంతో పాటుగా చుట్టుపక్కల నుంచి ఎవరు కూడా ఎయిర్ బేస్ పరిసరాలకి రాకూడదంటూ తేల్చి చెప్పారు. 5 కంటే ఎక్కువ ఎవరు గుమికూడటానికి ఆస్కారం లేదు. అలాగే ఫోటోగ్రఫీ మీద ఆంక్షలు ఉన్నాయి. వీడియోలు సైతం చిత్రీకరించడానికి వీల్లేదు. ఇక్కడి సెన్సిటివ్ సమాచారం ఏ ఒక్కరూ
చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో పెట్టినా అది శత్రు దేశాలకు చేరిపోయే అవకాశం ఉంటుంది, దేశ భద్రతకు విఘాతం కలిగించవచ్చు. అందుకనే ఈ తరహా ఆంక్షలు నిషేధాజ్ఞల నడుమ అంబాలా పట్టణమంతా కూడా ఉంది. మీడియాకు సైతం ఒక పరిమిత ప్రాంతం వరకే అనుమతి కలిగించారు. అక్కడి నుంచి విమానాలను షూట్ చేయడానికి వీల్లేదు, విమానాలను చిత్రీకరించొద్దు అంటూ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాకపోతే వాళ్ళు అందించే సమాచారాన్ని అక్కడున్న మీడియా ప్రతినిధులు తెలుసుకుని అక్కడి నుంచి రిపోర్ట్ చేయడానికి ఆ తరహా ఏర్పాట్లు మాత్రమే అక్కడ చేస్తున్నాయి. మొత్తంగా మరి కాసేపట్లోనే ఈ యుద్ధ విమానాలు చేరుకోనున్న నేపథ్యంలో అంబాలా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యుద్ధ విమానాల రాక కోసం ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. రైట్, అంబాలా ప్రజలే కాదు యావత్ దేశం కూడా ఆ క్షణం కోసం ఎదురు చూస్తోంది. ఇంకెంతసేపట్లో అంటే ఇంకెన్ని క్షణాల్లో ఇవి ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది మహాత్మా? నిజానికి ఇవాళ ఈ అంబాలా చుట్టుపక్కల అంతా కూడా మేఘావృతమైన వాతావరణం, దట్టమైన మేఘాలు కమ్ముకుని కొన్ని చోట్ల వర్షం కూడా పడతా ఉంది. సో ఈ పరిస్థితుల్లో అసలు అంబాలాలో ల్యాండ్ చేస్తారా లేదా జోధ్పూర్కి తరలిస్తారా అన్న అనుమానాలు కూడా ఒక దశలో వ్యక్తమయ్యాయి. కాకపోతే ఈ ఫైటర్ జెట్స్ కున్న ప్రత్యేకతలను నిపుణులు విశదీకరిస్తూ ఇవి ఎట్లాంటి వాతావరణంలోనైనా ల్యాండ్ అవ్వగలవు, టేకాఫ్ చేసుకోగలవు, అట్లాంటి ప్రత్యేకతలు వీటికి ఉన్నాయి, అందుకు తగిన శిక్షణ పైలట్లకు ఉంటే సరిపోతుంది అంటూ కొంతమంది రక్షణ రంగ నిపుణులు చెప్పారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరొక 5 నిమిషాల్లో, మరొక 5 నిమిషాల్లో ఇవి అంబాలా ఎయిర్ బేస్ కి చేరుకోబోతున్నాయి. వాతావరణం ఎలా ఉన్నా సరే వాటిని అక్కడే ల్యాండ్ చేసి అక్కడే భారత అమ్ముల పొదిలోకి తీసుకుంటారు. ఒక ఫార్మల్ గా అంటే ప్రభుత్వం లాంఛనంగా వీటిని భారత సైన్యంలోకి, భారత వాయుసేనలోకి తీసుకునే కార్యక్రమం తర్వాత ఉంటుంది. దానికి సంబంధించిన వివరాల్ని వాయుసేన విభాగం ఒక ప్రెస్ నోట్ రూపంలో విడుదల చేయబోతుంది. ఈ రోజైతే ఇక్కడికి చేరుకుంటే వీలైనంత త్వరగా వాటిని భారత వాయుసేనలోకి ఇండక్ట్ చేసుకుని లదాఖ్ రీజన్ లోకి పంపించి వాటి సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి భారత వాయుసేన రక్షణ శాఖ భావిస్తోంది. అందుకోసమే ఈ ఫస్ట్ బ్యాచ్ కింద 5 యుద్ధ విమానాల్ని భారత్ కి రప్పించడం జరిగింది. సెకండ్ బ్యాచ్ వచ్చిన తర్వాత వాటిని తూర్పు వైమానిక దళం బెంగాల్లో ఉన్న హోషిమారా వైమానిక స్థావరానికి పంపిస్తారు. అలా వచ్చే వాటన్నిటిని కూడా విడతల వారీగా దేశమంతటా డిప్లాయ్మెంట్ జరుగుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంబాలా అత్యంత కీలకమైన స్థావరం కాబట్టి ఫస్ట్ బ్యాచ్ యుద్ధ విమానాల్ని ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే హాల్ట్ చేసేలాగా ఏర్పాట్లు చేశారు. మహాత్మా, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ రాఫెల్ యుద్ధ విమానాలు. అంటే ల్యాండ్ అయిన తరువాత సిబ్బందికి వీటికి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంది? అది ఎప్పుడు మొదలవ్వచ్చు అంటారు? ఏమైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉందా దీనికి సంబంధించి? నిజానికి భారత పైలట్లకు అంటే యుద్ధ విమానాల్ని నడిపే వైమానిక దళ అధికారులకు, సిబ్బందికి పూర్తి స్థాయిలో ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఇక్కడి నుంచి మన వైమానిక దళ సిబ్బందిని ఫ్రాన్స్కి పంపించి అక్కడే శిక్షణనిచ్చే కార్యక్రమం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మరికొంతమందికి, ఇప్పుడు ఇచ్చింది ఒక బ్యాచ్గా కొంతమందికి మాత్రమే అక్కడ శిక్షణ పొందారు. వాళ్ళ ద్వారా మరికొంతమంది ఫ్రాన్స్ నుంచి వచ్చిన నిపుణులతోటి, ట్రైనర్స్ తోటి మరికొంతమంది కూడా శిక్షణ పొందవచ్చు. వచ్చిన విమానాల్లో ట్రైనర్ జెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకుని మిగతా సిబ్బంది, మిగతా వారు కూడా శిక్షణ పొందడానికి ఆస్కారం ఉంది. అయితే వీటిని ఎమర్జెన్సీలో అప్పటికప్పుడు కూడా తీసుకుని ఉపయోగించగలిగే సామర్థ్యం ఈ యుద్ధ విమానాలకు ఉంది. వాటిని పూర్తి స్థాయిలో ఫిట్ చేసి అన్ని రకాలుగా కూడా ఎట్లాంటి కండిషన్లోనైనా సరే వాటిని టేకాఫ్ చేసి ఆపరేషనలైజ్ చేయడానికి తగిన ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. అలాగే దీంట్లో యాంటీ షిప్ అంటే నౌకలు, యుద్ధ నౌకల్ని సైతం విధ్వంసం చేయగలిగే సామర్థ్యం ఉంది. గ్రౌండ్ సపోర్ట్ చేయొచ్చు. అంటే కింద ఉన్న భారత సైనికులకు పైనుంచి యుద్ధ విమానాలు అంటే ఆ సైనికుల మీద జరిపే శత్రు సైన్య దాడిని తిప్పికొట్టడానికి గ్రౌండ్ సపోర్ట్ కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు. నేరుగా ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ని లాంచ్ చేయవచ్చు. అలాగే సర్వైలెన్స్ కోసం కూడా దీన్ని రాడార్ వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు. ఒకసారి ఫ్యూయలింగ్ చేసింది అంటే గనక గరిష్టంగా ఒక కంబాట్ రేడియస్ 1600 నుంచి 1700 కిలోమీటర్ల రేడియస్ వరకు దీన్ని ఉపయోగించి యుద్ధానికి అన్ని రకాలుగా కూడా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. దీంట్లో ఉన్న మరొక ప్రత్యేకత, హై ఆల్టిట్యూడ్ లో కూడా అంటే అత్యంత శీతలమైన వాతావరణం ఉండి అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో సైతం వీటిని సునాయాసంగా వినియోగించుకోవడానికి వీలు కలగడమే దీంట్లో ఉన్న అదనపు ప్రత్యేకత. మన భారతదేశానికి హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో వినియోగించుకోవడానికి అత్యంత అనువైన యుద్ధ విమానాలు ఇవి. ఇట్లాంటి ప్రత్యేకతలు ఉన్న యుద్ధ విమానాలు కాబట్టే భారతదేశం
వీటిని ప్రొక్యూర్ చేసుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నించింది. నిజానికి యూపీఏ గవర్నమెంట్ హయాం నుంచే ఈ ప్రయత్నాలు మొదలైనప్పటికీ అవి ఫాస్ట్ ట్రాక్ లో నడవలేదు. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక వీలైనంత త్వరగా వీటిని ప్రొక్యూర్ చేయడం కోసం 36 యుద్ధ విమానాల్ని యుద్ధ ప్రాతిపదికన సమకూర్చాలన్నట్టుగా డసాల్ట్ ఏవియేషన్ ను కోరింది. ఆ మేరకే అందులో భాగంగానే ఫస్ట్ బ్యాచ్ కింద ఈ 5 యుద్ధ విమానాలు వస్తున్నాయి. ఇవి దీంట్లో ఇంకా అనేక ప్రత్యేకతలు, అంటే 600 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఎనిమి శత్రు దేశాలకు సంబంధించిన టెరిటరీని పూర్తిగా ధ్వంసం చేయగలిగిన సామర్థ్యం దీంట్లో, అంటే ఆ రకమైన మిసైల్స్ ని సైతం దీంట్లో పెట్టి వాటిని గైడెడ్ గా, అంటే ముందుగానే టార్గెట్ నిర్దేశించి ఆ టార్గెట్కి వెళ్ళి రీచ్ అయ్యేలాగా వాటిని ప్రయోగించవచ్చు. అట్లాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన యుద్ధ విమానాలు ఈ 4th జనరేషన్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాలు. కాబట్టే భారతదేశం వీటి కోసం, వీటి రాక కోసం కేంద్ర ప్రభుత్వం, సాధారణ ప్రజలు, వైమానిక దళం ప్రతి ఒక్కరూ ఎంతో ఆశతో, ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. రైట్ మహాత్మా, ఈ రాఫెల్ యుద్ధ విమానాల రాకతో మన దేశం ప్రపంచానికి ఏం చెప్పదలుచుకుంది, అలాగే ఎప్పుడు మన దేశంపై ఒక కన్నేసి ఉంచే మిగతా దేశాల రియాక్షన్ ఎలా ఉండొచ్చు? ఇది ఖచ్చితంగా పాకిస్తాన్కి అలాగే చైనాకి ఒక కంటగింపుగానే ఉంటుంది. ఎందుకంటే భారతదేశం ఇంత శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవడం అంటే ఆ దేశాలు అసలు జీర్ణించుకోలేవు. సాధారణ పరిస్థితుల్లోనే భారత్ మీద ఎప్పుడూ విషం కక్కే పాకిస్తాన్కి ఇది ఒక వారికి కంటగింపు లాంటి చర్యగా మనం చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ ఇంతకాలం పాటు ఇతర దేశాల సహకారంతో అత్యాధునికమైన యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్స్ ని కలిగి ఉంది. వాటితో పోల్చుకున్నప్పుడు ఇప్పటిదాకా భారతదేశం దగ్గర ఉన్న యుద్ధ విమానాలు తక్కువ శ్రేణి కలిగినవే అని చెప్పుకోవచ్చు. అయినా సరే భారతదేశం పాకిస్తాన్తో ఎప్పుడు ఏ ఉద్రిక్తతలు తలెత్తినా పైచేయి సాధిస్తూనే వచ్చింది. ఇప్పుడు భారతదేశం దగ్గర ఇంకా ఎక్విప్మెంట్ పరంగా కూడా, అంటే ఈ ఫైటర్ జెట్స్ పరంగా కూడా అత్యంత అధునాతనమైనవి భారత్ అమ్ముల పదులో ఉండడం వల్ల మరింత శక్తివంతమైన దేశంగా భారత్ అవతరిస్తుంది. ఆసియా దేశాల్లోనే భారతదేశం ఇప్పుడు శక్తివంతమైన యుద్ధ విమానాల్ని కలిగి ఉన్న దేశంగా మారబోతుందని చెప్పవచ్చు. ప్రపంచ దేశాలతో పోల్చి చూసుకుంటే అగ్రరాజ్యాల సరసన భారతదేశం కూడా నిలుస్తుంది. రక్షణ శాఖ పరంగా తీసుకుంటున్న చర్యల ద్వారా ఇప్పుడు గ్రౌండ్ ఫోర్స్ లోన, నావికా దళంలో, ఇట్లాంటి వాటిలో ఇప్పటికే అత్యంత అధునాతనమైనవన్నింటినీ భారతదేశం కలిగి ఉంది. ఇప్పటిదాకా ఉన్న లోపం వల్ల ఈ యుద్ధ విమానాల కొరత మాత్రమే, అంటే 4th జనరేషన్ అల్ట్రా మోడర్న్ హైటెక్ యుద్ధ విమానాల్ని కలిగి ఉండడంలో కొంత ఆలస్యం జరిగింది. అది ఇప్పుడు రఫేల్ రాకతో ఆ లోటు కూడా తీరిపోయిందని చెప్పవచ్చు. ఇప్పుడు అగ్రరాజ్యాల సరసన అన్ని విధాలుగా కూడా భారతదేశం పూర్తి స్థాయిలో నిలిచిందని చెప్పవచ్చు. మహాత్మా, ఒక్కసారి ఆ విజువల్స్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే 5 మొత్తం మనకి ఇక్కడ 7 కనిపిస్తున్నాయి. అంటే పరిమితి ప్రాంతం వరకే విజువల్స్ ని షూట్ చేసే అవకాశం ఇచ్చినందుకు, అంటే మనం చూస్తున్న విజువల్స్ ని మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మన ఈ రఫేల్ యుద్ధ విమానాల్ని రిసీవ్ చేసుకోవడానికి భారత్ కి చెందిన రెండు యుద్ధ విమానాలు ఆల్రెడీ వాటికి ఎస్కాట్ ఇవ్వడం కోసం వెళ్ళాయి. ఎస్కాట్ ఇస్తూ వాటిని స్వాగతం పలకడం అన్నట్టు. ఇది వైమానిక దళంలో సాధారణంగా జరిగే ప్రక్రియ. ఏవైనా యుద్ధ విమానాలు వచ్చినప్పుడు వాటిని ఎస్కాట్ ఇచ్చి స్వాగతం పలకడం. ఆ క్రమంలోనే మరొక 2 భారత యుద్ధ విమానాలని తీసుకుని వెళ్లి వాటికి స్వాగతం పలుకుతూ వస్తున్నారు. అందుకనే మనకు విజువల్స్ లో చూస్తుంటే వస్తున్న 5 రఫేల్ యుద్ధ విమానాలు, వాటికి ఎస్కాట్ కల్పిస్తున్న మరొక 2 యుద్ధ విమానాలు ప్రస్తుతం మనకు దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. అందుకే ఇవి ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే వాతావరణం అయితే వర్షం పడుతుంది, కొంత ప్రతికూలంగానే ఉన్నప్పటికీ కూడా యుద్ధ విమానాలకైతే ఇబ్బంది లేదు అన్నది రక్షణ శాఖ నిపుణులు చెప్తున్నారు. అందులోనూ ఇవి 4th జనరేషన్ యుద్ధ విమానాలు కాబట్టి వచ్చే సమయంలో వాటి ప్రయాణించే ఎత్తు చాలా ఎక్కువగా ఉంటుంది. అంత ఎత్తులో మేఘాలను మించిన ఎత్తులో ఉంటుంది కాబట్టి అక్కడ వాతావరణ ప్రభావం ఉండదు. కాకపోతే వాటిని ల్యాండ్ చేసే సమయంలో మాత్రమే, అంటే ల్యాండింగ్ సమయంలోనే ఈ వాతావరణ ప్రభావం ఉంటుంది. దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం పూర్తిగా వీటికి ఉన్నది కాబట్టి ఏ రకమైన ఇబ్బంది ఉండదు, ఈజీగానే ల్యాండ్ చేయొచ్చు అన్నది అధికారులు, నిపుణులు చెప్తున్న మాట. రైట్ మహాత్మా, ఇంకా ఎంతసేపట్లో ల్యాండ్ అవ్వచ్చు? అండ్ ల్యాండ్ అయిన తర్వాత సెటిల్ డౌన్ అవడానికి ఇంకెంత టైం పడుతుందంటారు? ఇంకా కొన్ని నిమిషాల వ్యవధి మాత్రమే ఉందని చెప్పవచ్చు. నిమిషాల వ్యవధిలో ఈ యుద్ధ విమానాలు ఆల్రెడీ భారత గగనతలానికైతే చేరుకున్నాయి. భూభాగాన్ని తాకడం మాత్రమే మిగిలింది. ఇక భారత నేలను తాకిన తర్వాత
వాటికి అఫీషియల్గా ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అధికారులు చేస్తారు. అక్కడ వాటిని హ్యాంగర్స్కి తీసుకెళ్లి నిలిపి ఉంచి వాటి గురించి సీనియర్ అధికారులు ఉన్నతాధికారులు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. ఒకవేళ మీడియాకు ఏదైనా బులెటిన్ రూపంలోనో ప్రెస్ నోట్ రూపంలోనో విడుదల చేయాల్సి వచ్చినా కూడా ఆ సమాచారాన్ని అంతా క్రోడీకరించి ఒక ప్రెస్ నోట్ రూపంలో వైమానిక దళం విడుదల చేసే అవకాశం ఉంది. వీటి కోసం ఆల్రెడీ హ్యాంగర్స్ సిద్ధం చేసి ఉంచారు. ల్యాండ్ అయిన తర్వాత వాటిని హ్యాంగర్స్లోకి తీసుకెళ్లి భద్రపరుస్తారు. అలాగే ఇప్పుడు వస్తున్న యుద్ధ విమానాలకు ఎటువంటి ఆయుధాలను కల్పించవచ్చు, అంటే మిసైల్స్ ని ఫిట్ చేయవచ్చు, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుంటారు. ఎక్కడ ఏ రకంగా దానికి ఫిట్ చేయవచ్చు, ఎన్ని రకాల మిసైల్స్ ని ఇవి క్యారీ చేయగలుగుతుంది, ఏకకాలంలో ఎంత పేలోడ్ ని తీసుకెళ్లగలుగుతుంది, ఇట్లాంటివన్నిటిని కూడా అక్కడ ఉన్న అధికారులు పరిశీలిస్తారు. రైట్ మహాత్మా, మనము దృశ్యాల్లో చూస్తున్నాం ఎస్కాట్ అటు ఇటు ఉండగా 5 యుద్ధ విమానాలు ఎలా దూసుకొస్తున్నాయో గగనతలం నుండి మనం చూడొచ్చు. TV9 ఎక్స్క్లూజివ్గా ఆ దృశ్యాలు మీకు అందిస్తూ ఉంది. ఇప్పుడు భారత్ అమ్ముల పొదిలో మరింత బలం చేకూరినట్టయింది. భారత్ మరింత శక్తివంతంగా తయారైందని చెప్పొచ్చు. ఇది 4th జనరేషన్ ఫైటర్ జెట్స్. దాదాపు 40 లక్ష్యాలను ఒకేసారి నిర్దేశించుకునే అవకాశం ఉంటుంది. అలాగే సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్న ఈ ఫైటర్ జెట్స్ మరికొద్ది నిమిషాల్లోనే భారత నేలను తాకనున్నాయి. ఇప్పటికే గగనతలంలో అలా విహరిస్తూ గంభీరంగా ఎంటర్ అవుతున్న 4th జనరేషన్ ఫైటర్ జెట్స్ని మనం చూస్తున్నాం. అటు ఇటు ఎస్కాట్ విమానాలు రాగా మధ్యలో ఉన్న యుద్ధ విమానాలు అంబాలాకు చేరుకోబోతున్నాయి. మరికొద్ది నిమిషాల్లోనే దాదాపు 400 కోట్ల రూపాయలతో వాటిని మెయింటైన్ చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా జరిపినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే అంబాలా ఎయిర్ బేస్ సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఎటువంటి దృశ్యాలు కూడా లేకపోతే ఫొటోస్ కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. శత్రు దేశాలకు అది చేరడానికి వీల్లేదు. కాబట్టి హై అలర్ట్ అక్కడ కొనసాగుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అంబాలా ఎయిర్ బేస్కు రాఫెల్ యుద్ధ విమానాలు మరికొద్ది క్షణాల్లోనే చేరుకునే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా స్వాగతం పలకడానికి ఆర్మీ చీఫ్ కూడా అక్కడ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా అక్కడ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది మనకు. సో వీటి ట్రైనింగ్ కోసం ఒక ట్రైనింగ్ ఫైటర్ జెట్ కూడా ఉంటుంది అందులో. సో ఇది అక్కడికి చేరుకున్న తర్వాత మరికొంతమందికి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీటికి సంబంధించి ఇప్పటికే ఫ్రాన్స్కి పంపించి మరి మన పైలట్స్కి శిక్షణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో మరి కాసేపట్లోనే అంబాలా ఎయిర్ బేస్కు చేరుకోనున్నాయి 4th జనరేషన్ ఫైటర్ జెట్స్. దాదాపు 40 లక్ష్యాలను ఒకేసారి నిర్దేశించుకునే అవకాశం ఈ ఫైటర్ జెట్స్కి ఉంటుంది. అలాగే సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా ప్రత్యేకతలు కలిగిన ఈ ఫైటర్ జెట్స్ మరికొద్ది క్షణాల్లోనే భారత నేలపై ల్యాండ్ కాబోతున్నాయి. సో దానికి సంబంధించిన దృశ్యాల్ని TV9 ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తుంది. పరిమిత ప్రాంతం వరకే ఈ దృశ్యాలు అలో ఉన్నాయి కాబట్టి మన శత్రు దేశాలకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ చేరకూడదు కాబట్టి కొన్ని దృశ్యాల్ని మాత్రమే అందించగలుగుతున్నాం. సో పాకిస్తాన్తో యుద్ధం, కార్గిల్ వార్, అలాగే బాలాకోట్ దాడుల సమయంలో కీలక పాత్ర పోషించాయి. ఇవి ఎక్కువ ప్రాధాన్యత మనం ఇవ్వాల్సి ఉంటుంది. భారత గగనతలంలోకి చేరుకున్న రాఫెల్ యుద్ధ విమానాల్ని మనం TV9 స్క్రీన్ మీద చూస్తున్నాం. మరికొద్ది క్షణాల్లోనే ల్యాండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారిమోగిపోతోందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అత్యంత శక్తివంతమైన రాఫెల్ యుద్ధ విమానాలు ఇప్పుడు ఇక్కడే అడుగు పెట్టబోతున్నాయి. దాదాపు ఇది ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భారత్ పాక్ సరిహద్దుకు సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వైమానిక స్థావరానికి చాలా ప్రాముఖ్యత ఉందనే చెప్పాలి. ఇప్పుడు అక్కడికే అంబాలా ఎయిర్ బేస్కి ఇప్పుడు ఈ యుద్ధ విమానాలు మరికొద్ది క్షణాల్లోనే చేరుకోబోతున్నాయి. మా ప్రతినిధి మహాత్మా అందుబాటులోనే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మహాత్మా, చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఓవైపు ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. సో ఇంకా ఎంతసేపట్లో చేరుకునే అవకాశం కనిపిస్తోంది? యుద్ధ విమానాలు చేరుకోవడానికి ఇంకా కొన్ని నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది. ఆ నిమిషాల వ్యవధి కోసమే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ యుద్ధ విమానాల ప్రత్యేకతలు తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి మరింత రెట్టింపైందని చెప్పవచ్చు. అందులోనూ మాతృదేశం భారతదేశం ఇట్లాంటి శక్తివంతమైన యుద్ధ విమానాల్ని తన అమూల పొదిలో కలిగి ఉండడం అన్నది ప్రతి ఒక్కరూ గర్వించే క్షణం. భారతదేశం ఒక శక్తివంతమైన దేశాల జాబితాలోకి చేరబోతుంది అన్నది ప్రతి ఒక్కరు కూడా ఎంతో గర్వించే క్షణం. దానికోసమే ప్రతి ఒక్కరు దీన్ని రాక కోసం ఎదురు చూస్తున్నారు. వాటిని ఆహ్వానం పలకడానికి
సుకోయ్ MK-1 తరహా యుద్ధ విమానాలు 2 వెళ్లి వాటికి ఆహ్వానం పలుకుతూ ఎస్కార్ట్నిస్తూ 5 యుద్ధ విమానాలను తీసుకుని వస్తున్నాయి. అవి ఏ క్షణమైనా సరే అంబాలా ఎయిర్ బేస్ లో భారత నేలను తాకనున్నాయి. వాటికి ఉన్న ప్రత్యేకతలు ఒకటి కాదు, ఇవి మల్టీ డైరెక్షనల్ రాడార్ సిస్టమ్ ని కలిగి ఉండడం ఒక ఎత్తు అయితే, అదే సమయంలో ఈ రాడార్ వార్నింగ్ రిసీవర్ కూడా దీంట్లో అత్యంత అధునాతనమైన రాడార్ రిసీవింగ్ సిస్టమ్ ఉంది. తద్వారా శత్రు దేశం ప్రయోగించిన మిసైల్స్ ని చాలా దూరం నుంచే పసిగట్టగలుగుతాయి, వాటిని మార్గ మధ్యంలోనే విధ్వంసం చేయగలుగుతాయి. అదే సమయంలో శత్రు దేశాలకు చిక్కకుండా తప్పించుకుని వాటి రాడార్ వ్యవస్థకు సైతం దొరకకుండా తిరగగలిగే సామర్థ్యం కూడా ఈ యుద్ధ విమానాలకు ఉంది. అలాగే వీటి కొనుగోలు విషయంలో ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి మనం చేసుకున్న ఒప్పందంలో 50 సంవత్సరాల పాటు వీటికి సంబంధించిన సపోర్ట్ అందేలాగా ఒప్పందం ఉంది. అంటే వీటికి సంబంధించి ఏదైనా కొత్త టెక్నాలజీ అప్డేషన్ జరిగినా, దీంట్లో ఇంకా ఏదైనా కొత్త ఫీచర్స్ ని యాడ్ చేయడం, కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా వాటిని ఆ ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ మనకు అందజేయడానికి ఈ ఒప్పందంలో భాగంగా ఉంది. కాబట్టి ఇవాళతోటే ఇది అయిపోలేదు, ఫ్యూచర్ లో వచ్చే కొత్త టెక్నాలజీని సైతం అందిపుచ్చుకునే వెసులుబాటు ఈ యుద్ధ విమానాల్లో ఉందని చెప్పవచ్చు. అలాగే అర్జెంట్ ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్ ని కూడా ఇవి తీర్చగలుగుతాయి. అప్పటికప్పుడు ఏవైనా సడన్ గా డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటే వాటిని అప్పటికప్పుడు టేకాఫ్ అయిపోయి వైమానిక దళ అవసరాలను తీర్చగలిగేలాగా వీటిని డిజైన్ చేశారు. అలాగే స్పెసిఫికల్లీ డిజైన్ టు టేకాఫ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ హై ఆల్టిట్యూడ్ రీజన్. మనకి భారతదేశంలో హిమాలయ పర్వత సానువుల్లో ఉన్నదంతా కూడా, ఇటు జమ్మూ కాశ్మీర్లో చూసుకున్నా, లదాఖ్ రీజన్లో చూసుకున్నా, లేకపోతే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అటు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఎటు చూసినా సరే అంతా కూడా హై ఆల్టిట్యూడ్ వాతావరణమే, అందులోనూ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ వాతావరణమే. అట్లాంటి ప్రదేశాలకు తగిన విధంగా రూపొందించిన స్పెసిఫికల్లీ డిజైన్డ్ యుద్ధ విమానాలు ఇవి. సో మన ఆపరేషన్స్ కి పూర్తి స్థాయిలో ఉపయోగపడతాయి. మన భౌగోళిక వాతావరణ పరిస్థితులకు తగిన విధమైన ఇంజన్లు ఇవి. ట్విన్ ఇంజన్ కెపాసిటీ ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్. ఒకవేళ ఒక ఇంజన్ ఫెయిల్ అయినా సరే ఇంకో ఇంజన్ తోటి మనం గమ్యాన్ని చేరుకోవచ్చు. అలాగే సాధారణంగా యుద్ధ విమానాలు పైలట్ విజిబిలిటీ, పైలట్ కంటికి ఎంత దూరం వరకు అయితే కనిపించగలదో అంత దూరం వరకు చూసి టార్గెట్ మీద ఫైర్ చేయగలిగే అవకాశం ఉంటుంది. దీంట్లో బియాండ్ విజిబిలిటీ అంటే కంటికి కనిపించనంత సుదూర లక్ష్యాలను సైతం రాడార్ ద్వారా చెక్ చేసి నిర్దేశించుకుని వాటి మీద ప్రయోగించగలిగే సామర్థ్యం ఈ యుద్ధ విమానాలకు ఉంది అన్నది నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు దీంట్లో మల్టీ డైరెక్షనల్ రాడార్ సిస్టమ్ అన్నది, సాధారణంగా రాడార్ అన్నది ఒక డైరెక్షన్ లో ఉంటుంది, ఆ డైరెక్షన్ నుంచి వచ్చే వాటిని గుర్తించడానికి అవి శత్రుదేశపు యుద్ధ విమానాలైనా ఏ విమానాలైనా గుర్తించే వ్యవస్థ ఆ రాడార్ సిస్టమ్ లో ఉంటుంది. ఇది మల్టీ డైరెక్షనల్ కాబట్టి ఏ డైరెక్షన్ నుంచి వచ్చే యుద్ధ విమానాలనైనా లేకపోతే మిసైల్స్ నైనా గుర్తించడానికి ఇందులో ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. అట్లాంటి అత్యంత అధునాతనమైన యుద్ధ విమానాలు కాబట్టే భారతదేశం వీటిని ప్రొక్యూర్ చేయడం కోసం ఇంతకాలంగా ఎదురు చూసింది, ఒప్పందాలు చేసుకుంది. అవి సాకారమై ఫస్ట్ బ్యాచ్ యుద్ధ విమానాలు భారత భూభాగాన్ని చేరుకోబోతున్నాయి. ఇప్పటికైతే భారత గగనతలంలోనే అవన్నీ కూడా ఉన్నాయి. అయితే వాటిని తీసుకొచ్చే క్రమంలో సోమవారం ఫ్రాన్స్ లో బయలుదేరితే యుఏఈలో ఉన్న ఎయిర్ బేస్ లో హాల్ట్ అయ్యాయి. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చే క్రమంలో నావికా దళంతో కూడా కమ్యూనికేట్ అయ్యారు. భారత నౌకా దళం వాటికి స్వాగతం పలికారు. నావికా దళం కమ్యూనికేషన్ లో చాలా గర్వంగా ఉంది ఆ యుద్ధ విమానాలకి స్వాగతం పలకడం అంటూ వారు కమ్యూనికేట్ అయిన ఆడియో కూడా బయటకు వచ్చింది. హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ లో ల్యాండ్ కాబోతున్నాయి.